16 కోట్ల రూపాయలు జిల్లాలో 7,273 హెక్టేర్లో పండ్లు, కూరగాయలు, పూల తోటలు మొదలైన ఉద్యాన పంటలు ఉన్నవి ఎంపిక పూర్తి చేయడం జరిగింది. సాగునీరుని పొదుపుగా వినియోగించడానికి మరియు అధిక దిగుబడులు సాధించడానికి గత సంవత్సరంలో సేవా పథకాలు ప్రభుత్వము అందజేసింది. ఆ పథకాలను మన కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేయబోతున్నారు. ఉత్తమ సేవా పథక గ్రహీత అమ్మిశెట్టి సత్యం, హెడ్ కానిస్టేబుల్ 1650, దిశా పిఎస్ ఒంగోల్ వారు ఇప్పుడు ఉత్తమ సేవా పథకాన్ని మన కలెక్టర్ గారి యొక్క చేతుల మీదుగా తీసుకుంటున్నారు. తదుపరి మన జిల్లాలో 5గురికి సేవా పథకాలు వచ్చేసినవి. ప్రథమ స్థానంలో అగ్రభాగంలో పెరడి కమాండర్ గారు ఫస్ట్ కంటింజెంట్, సెకండ్ కంటింజెంట్ ఏఆర్ కంటింజెంట్, థర్డ్ కంటింజెంట్ సివిల్, ఫోర్త్ కంటింజెంట్ తీసుకుని వెళ్ళాలి. కానీ ఆ ఆటోలో పరిమితికి మించి వాహనదారులు ఎక్కించుకోవడం జరిగింది, టికెట్స్ ఎక్కడం జరిగింది. ప్రమాదం జరగడానికి ఎంతైనా ఆస్కారం ఉన్నది. అటువంటి ప్రయాణాలు చేయవచ్చని చెప్పి మళ్ళీ కోరడం జరిగింది. సరిగ్గా భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రయాణించడం చేస్తున్నారు. రవాణా శాఖ ప్రగతి గతమంటూ ఆధునిక సాంకేతిక అభివృద్ధిలో రవాణా శాఖ సాధించినటువంటి ప్రగతిని తెలియజేస్తూ ఏర్పాటునే లక్ష్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో వడివడిగా అడుగులు వేస్తూ ముందు జననేత జగన్మోహన సమ్మోహన రూపం ముందుగా జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీయుత ఏదో ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి టి వసుంధర గారి నాయకులు, స్వాతంత్ర బలాలు, గ్రామీణ ప్రకాశము గడప గడపకు పడుతున్న సిబ్బంది వెంటరాగా డబ్బు ధరలతో 2 శతాబ్దాల సుదీర్ఘ
పిలిచి ఎన్నాడో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. డయాస్ లెఫ్ట్ నుంచి వచ్చేసేసి రైట్ ఫ్రంట్ లో ఎవరు ఉండదు. అలాగే మొట్టమొదట డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు, సబ్ కలెక్టర్ మార్కాపూర్ ఒంగోలు, పి జాన్ ఇర్విన్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కనిగిరి, వి విశ్వనాథం రెవెన్యూ డి విశ్వేశ్వరరావు గారు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఒంగోలు. నెక్స్ట్ సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మొత్తాన్ని చేస్తావా?